ఐఫోన్ 17 సిరీస్ అయితే లాంచ్ అయిపోయింది. ఐఫోన్ 17 సిరీస్ లో ఈసారి మనకు 4 మొబైల్స్ అయితే వస్తా ఉన్నాయి. నేను ఆల్రెడీ చెప్పినట్టుగానే ఐఫోన్ 17 ప్లస్ అనేది అయితే రావడం లేదు. దాని ప్లేస్ లో మనకు ఒక కొత్త మొబైల్ వస్తుంది. ఆ మొబైల్ ఏంటి, ఈసారి మనకు ఐఫోన్ 17 సిరీస్ లో వస్తున్నటువంటి మొబైల్స్ ఏంటి, వీటి ప్రైస్ సెగ్మెంట్ ఏంటి, వీటిలో ఏమేమి అప్గ్రేడ్స్ అయ్యాయి, ఏమేమి డౌన్ గ్రేడ్స్ అయ్యాయి, అలానే ఒకవేళ మీరు ఈ ఐఫోన్స్ అనేది బై చేసుకోవచ్చా లేదా, అలానే మీరు ఈ ఐఫోన్ 17 సిరీస్ కి అప్గ్రేడ్ అవ్వచ్చా లేదా, వీటికి ప్రైస్ సెగ్మెంట్ అనేది ఎప్పుడు తగ్గుతుంది, ఈ ఫుల్ డీటెయిల్స్ అన్ని కూడా మనం ఈ వీడియోలో అయితే మాట్లాడేసుకుందాం. హలో ఫ్రెండ్స్, మై నేమ్ ఇస్ విశ్వకేతన్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. సెప్టెంబర్ 9th అయితే మనకు ఐఫోన్ 17 సిరీస్ అయితే లాంచ్ అయిపోయింది. ఐఫోన్ 17 సిరీస్ తో పాటు మనకు యాపిల్ ఎయిర్పాడ్స్ ప్రో తో పాటు అలానే మనకు యాపిల్ వాచ్ అనేది కూడా కొత్తగా అయితే లాంచ్ అయిపోయింది. ఈ వీడియోలో మనం జస్ట్ ఐఫోన్ 17 సిరీస్ గురించి అయితే మాట్లాడేసుకుందాం. ఇక్కడ మనకు ఐఫోన్ 17 సిరీస్ లో మనకి ఈసారి 4 మొబైల్స్ అయితే వస్తా ఉన్నాయి. ఐఫోన్ 17, ఐఫోన్ ఎయిర్, ఐఫోన్ 17 ప్రో, ఐఫోన్ 17 ప్రో మ్యాక్స్ అని చెప్పేసి అయితే 4 మొబైల్స్ అయితే వస్తా ఉన్నాయి. ఇక్కడ మనకు 17 ప్లస్ అనేది అయితే లేదు. ప్రీవియస్లీ కానీ చూసుకుంటే మనకు 16 ప్లస్ అనేది ఉండేది కదా, ఈసారి మనకు 17 ప్లస్ అనేది అయితే లేదు. దాని ప్లేస్లో మనకు ఐఫోన్ ఎయిర్ అని చెప్పేసి తీసుకొని వస్తారు. ఇది ఐఫోన్ 17 ఎయిర్ అయితే కాదు, ఐఫోన్ ఎయిర్ అని చెప్పేసి వీళ్ళు తీసుకొస్తున్నటువంటి మొబైల్ అని చెప్పేసుకోవచ్చు. ఈసారి నేను ఆల్రెడీ ప్రీవియస్ గానే చెప్పినట్టుగానే మనకు మొబైల్ రేట్స్ అనేది ప్రో మోడల్ అయితే పెరిగిపోయినాయి. అరౌండ్ 5000 రూపీస్ అయితే ప్రో మోడల్స్ అయితే ప్రైస్ అనేది అయితే పెరిగిపోయింది. ఇక్కడ ప్రతి మొబైల్లో కానీ చూసుకుంటే మనకు బేస్ వేరియంట్ వచ్చేసరికి మనకు మినిమం 256 GB వేరియంట్ అయితే తీసుకొని వస్తారు. ఎప్పటి నుంచో చూస్తున్నటువంటి మెయిన్ ఫీచర్ ఏంటి తెలుసా, 120Hz రిఫ్రెష్ రేట్ అని చెప్పేసి చాలా మంది చూస్తున్నటువంటిది. అది ఈసారి మనకు ఐఫోన్ 17 సిరీస్లో అయితే తీసుకొని వస్తారు. ఇక్కడ మనకు ప్రతి మొబైల్లో కూడా మనకు 120Hz రిఫ్రెష్ రేట్ అయితే తీసుకొని వస్తారు. సో దీనివల్ల ఎవరైతే ఫ్రీ ఫైర్ లేకపోతే BGMI లేకపోతే ఇంకేమైనా గేమ్స్ అనేది ఆడుకుంటూ ఉంటారు కదా, అటువంటి వాళ్ళకి ఈ 120Hz రిఫ్రెష్ రేట్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. అలానే డిస్ప్లే సైజెస్లో కానీ చూసుకుంటే మనకు ఐఫోన్ 17 సిరీస్లో కానీ చూసుకుంటే మనకు 6.3 ఇంచెస్ డిస్ప్లే అయితే తీసుకొని వస్తారు. అదే మనకు ఐఫోన్ 16 కానీ చూసుకుంటే 6.1 ఇంచెస్ డిస్ప్లే ఉండేది. బట్ ఇక్కడ మనకు 6.3 ఇంచెస్ డిస్ప్లే తీసుకొచ్చారు. అలానే ఇది మనకు ప్రో మోషన్ డిస్ప్లే ఉంటుంది, LTPO ప్యానల్ తోటి అయితే వస్తుంది. దీనివల్ల మనకి యూజ్ ఏంటి తెలుసా, 1Hz వరకు కూడా డౌన్ చేసేసుకోవచ్చు. అలానే మనకు 120Hz రిఫ్రెష్ రేట్ వరకు కూడా వెళ్తూ ఉంటుంది. బేస్డ్ అపాన్ మన యూసేజ్ ప్రకారంగా ఇది అనేది అయితే రిఫ్రెష్ రేట్ అనేది అడ్జస్ట్ చేసుకుంటూ ఉంటుంది. ఒకవేళ మీకు రిఫ్రెష్ రేట్ అనేది ఎక్కువగా అవసరం ఉంది అనుకోండి, అది అప్పుడు ఆటోమేటికల్లీ దానికి ఇచ్చేది అడ్జస్ట్ చేసుకొని మీకు ఎంత రిఫ్రెష్ రేట్ ఉంటే బాగుంటుంది అని చెప్పేసి అదే ఆటోమేటికల్లీ అడ్జస్ట్ చేసుకుంటూ ఉంటుంది. దీంట్లో ఉన్నటువంటి మెయిన్ ఫీచర్ ఇది అని చెప్పేసుకోవచ్చు. అలానే ఇక్కడ మేజర్ చేంజెస్ కానీ చూసుకుంటే మనకు ఫ్రంట్ మెగాపిక్సెల్ కానీ చూసుకుంటే ప్రీవియస్లో అన్నిట్లో మనకు 12 మెగాపిక్సెల్ అయితే ప్రొవైడ్ చేసేవారు. బట్ ఈసారి మనకు 18 మెగాపిక్సెల్ అయితే ప్రొవైడ్ అయితే చేస్తూ ఉన్నారు. ఈ ఫ్రంట్ కెమెరాని వీళ్ళు సెంటర్ స్టేజింగ్ కెమెరా అని చెప్పేసి అంటూ ఉన్నారు. దీనివల్ల మనకు యూజేజ్ ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక ఫోటో తీసుకుంటున్నప్పుడు మనకు ఫోటోలు అందరు ఫిట్ అవ్వలేదు అనుకోండి, ఆటోమేటికలీ అది పోర్ట్రేట్లో ఉన్నటువంటి ల్యాండ్స్కేప్ లాగా అయితే తీసేసుకుంటూ ఉంటుంది. సో దట్ అందరూ ఆ ఫోటోలో వచ్చేలాగానైతే ఆటోమేటికల్లీ అదే చూజ్ చేసేసుకొని ఆటోమేటికల్లీ అట్లానైతే చూపిస్తూ ఉంటుంది. సో అక్కడ నుంచి మనం ఫోటోస్ అనేది అయితే క్యాప్చర్ అయితే వేసేసుకోవచ్చు. అలానే మనకు రేర్ సైడ్ కెమెరాలో అని చూసుకుంటే మనకు 48 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 12 మెగాపిక్సెల్ ప్రొవైడ్ అయితే చేస్తా ఉన్నారు. 3692 mAh బ్యాటరీ అయితే ప్రొవైడ్ అయితే చేస్తారు. జస్ట్ 20 minutes లోనే 50% వరకు అయితే ఛార్జింగ్ అవుతుంది అని చెప్పేసి చెప్తున్నారు వీళ్ళైతే. ఇది అయితే 17 లో ఉన్నటువంటిది. ఇప్పుడు మనకు ఐఫోన్ ఎయిర్ అని చెప్పేసి ఒక మొబైల్ వచ్చింది కదా, దీని ప్రైస్ సెగ్మెంట్ కానీ చూసుకుంటే మనకు అరౌండ్ 1 lakh పైన అయితే ఈ మొబైల్ అయితే ఉంది. దీని ప్రైస్ సెగ్మెంట్ వచ్చేసరికి మనకు 1,19,900 రూపీస్ అయితే ప్రొవైడ్ అయితే చేస్తా ఉన్నారు. ఇక్కడ మనకు బ్యాక్ సైడ్ సింగిల్ కెమెరానే ఉంటుంది, అయినా కూడా దీని ప్రైస్ సెగ్మెంట్ అయితే ఈ రేంజ్ లో ఉంటుంది. ఇది మనకు జస్ట్ 5.6 mm థిక్నెస్ తోటి వస్తుంది. మనకు సామ్సంగ్ లో కానీ చూసుకుంటే స్లిమ్మెస్ట్ మొబైల్ ఉంది కదా, దాంతో కంపేర్ చేసుకున్నా కూడా ఇది చాలా వరకు స్లిమ్ గా ఉంటుంది ఈ మొబైల్ అనేది. ఐఫోన్లో వస్తున్నటువంటి స్లిమ్మెస్ట్ మొబైల్ అని చెప్పేసుకోవచ్చు. బ్యాక్ సైడ్ మనకు సింగిల్ కెమెరా అయితే ప్రొవైడ్ అయితే చేస్తారు. ఇక్కడ మనకు A19 ప్రో బయోనిక్ చిప్ని అయితే యూజ్ చేస్తున్నారు. అంటే మనకు ఈ ప్రో మ్యాక్స్లో యూజ్ చేస్తారు కదా, అటువంటి ప్రాసెసర్ అయితే దీంట్లో అయితే యూజ్ అయితే చేస్తూ ఉన్నారు. ఇక్కడ మనకు టైటానియం బాడీ అయితే యూజ్ చేస్తున్నారు. ప్రీవియస్ వచ్చేసరికి మనకు అల్యూమినియం బాడీ అయితే ఉంటుంది. బ్యాక్ వచ్చేసరికి 48 మెగాపిక్సెల్ ఉంటుంది. ఫ్రంట్ వచ్చేసరికి మనకు 18 మెగాపిక్సెల్ అయితే ప్రొవైడ్ అయితే చేస్తూ ఉన్నారు. దీంట్లో మనకు బ్యాటరీ తక్కువగా ఉంటుందని చెప్పేసి వీళ్ళు ఒక పవర్ బ్యాంక్ టైప్ గానే అయితే ప్రొవైడ్ అయితే చేస్తారు. ఇది మనం అడిషనల్గా బై చేసుకోవాలి. దీని ప్రైస్ సెగ్మెంట్ అరౌండ్ 11,000 రూపీస్ ఉంటుంది. మీరు బై చేసుకుంటారా లేదని కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేసేయండి. సారీ ఫ్రెండ్స్, వీడియో మధ్యలో వచ్చినందుకు. ఇంతవరకు వీడియో చూసారంటే వీడియో యూస్ఫుల్ అనిపించింది, మీకు నచ్చింది అని చెప్పేసి అనుకుంటున్నాను. ఇంకా కానీ లైక్ చేయకపోతే వీడియోకి లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ అయితే మీ వరకు వస్తూ ఉంటాయి. పక్కన కనిపిస్తున్నటువంటి గంట సింబల్ కూడా నొక్కండి, నేను ఏ వీడియో పెట్టిన వెంటనే చిటికలో మీ దగ్గరికి అయితే వచ్చేస్తుంది. ఇక్కడ ఒక పెద్ద మైనస్ పాయింట్ ఏంటి తెలుసా, అరౌండ్ 1,20,000 రూపీస్ పెట్టినా కూడా మనకు ఇక్కడ USB 2 తోటి అయితే వస్తూ ఉంటుంది. ఇక్కడ మనకు USB 3.2
ఇచ్చినా కూడా బాగుండు అని చెప్పేసి నాకు అనిపించింది. బట్ ఇక్కడ మీకు ఎల్గాటో సపోర్ట్ అయితే ఉంటుంది, అంటే ఎల్గాటో పెట్టేసుకొని మీరు గేమ్ స్ట్రీమింగ్స్ అయితే వేసేసుకోవచ్చు. బట్ ఇక్కడ మీకు USB 2 తోటి ఏ స్పీడ్ అయితే వస్తుంది అంటే అరౌండ్ 480 Mbps వస్తూ ఉంటుంది, ఆ స్పీడ్ మాత్రమే వస్తుంది. మీరు ఎల్గాటో పెట్టుకున్నందుకు ఆ స్పీడ్ వస్తుందని అయితే ఎక్స్పెక్ట్ అయితే అయ్యకండి. మనకు USB 2.0 తోటి ఎంత వస్తుందో అదే స్పీడ్ అయితే వస్తూ ఉంటుంది. బట్ మీకు ఎల్గాటో సపోర్ట్ అవుతుంది, సో దట్ మీరు ఈజీగా గేమ్స్ లైవ్ స్ట్రీమింగ్ అయితే వేసేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ప్రో మ్యాక్స్లో కానీ చూసుకుంటే ఇక్కడ మనకు మేజర్ చేంజెస్ అయితే ప్రొవైడ్ అయితే చేస్తారు. బ్యాక్ సైడ్లో మనకి ఏంటంటే కొంచెం చేంజెస్ కనిపిస్తూ ఉంది. బ్యాక్ సైడ్ మనకు ట్రిపుల్ కెమెరా, అది కూడా మనకు 3 48 MP అయితే ప్రొవైడ్ అయితే చేస్తూ ఉన్నారు. ఫ్రంట్ కూడా మనకి ఇక్కడ వచ్చేసరికి ఇక్కడ మనకు 18 MP కెమెరా అయితే వస్తుంది. అండ్ ఇక్కడ మేజర్ చేంజెస్ కానీ చూసుకుంటే మనకు దీంట్లో కూడా 120Hz రిఫ్రెష్ రేట్ అయితే ప్రొవైడ్ అయితే చేస్తారు. ఓవరాల్ బాడీ ముందు వచ్చేసరికి మనకు గ్లాస్ వస్తుంది, ఇది సెరామిక్ గ్లాస్ తోటి అయితే వస్తుంది. ఇక్కడ మనకు బార్డర్స్ వచ్చేసరికి మనకు ఇక్కడ అల్యూమినియం తోటి వస్తుంది. ఇక్కడ బ్లాక్ సైడ్ వచ్చేసరికి మళ్ళీ మనకు గ్లాస్ అయితే ప్రొవైడ్ అయితే చేస్తారు. వీళ్ళు చెప్తున్నటువంటిది ఏంటంటే సెరామిక్ గ్లాస్ యూజ్ చేయడం వల్ల ఎటువంటి స్క్రాచెస్ అయితే పడవు అని చెప్పేసి వీళ్ళు చెప్తున్నటువంటిది. బట్ ప్రీవియస్లీ మోడల్స్ తోటి చూసుకుంటే సెరామిక్ గ్లాస్ ఉన్నా కూడా ఏంటి అంటే ఐఫోన్లో ఈజీగా స్క్రాచెస్ అనేది అయితే పడుతూ ఉంటాయి. ఎంతవరకు నిజము ఏంటి వాళ్ళు చెప్పింది అనేది అయితే మన చేతికి మొబైల్ వచ్చే వరకైతే మనకైతే తెలియదు. సో మనకు చేతికి మొబైల్ వచ్చిన తర్వాత స్క్రాచెస్ పడుతున్నాయా లేవా అని చెప్పేసి అయితే చెక్ అయితే చేయాల్సి ఉంటుంది. అండ్ ఎప్పటి నుంచో చూస్తున్నటువంటిది ఒకటి ఏంటిదంటే డ్యూయల్ కెమెరాస్. మనము ఒకటేసారి ఫ్రంట్ అండ్ బ్యాక్ కెమెరాస్ని యూజ్ చేసి వీడియోస్ అయితే రికార్డింగ్ చేసుకోవచ్చు కదా, అటువంటి ఫీచర్ అనేది అయితే ఇప్పుడైతే తీసుకొని వస్తారు. అదే ఇక్కడ మనకు ప్రతి ఐఫోన్ 17 సిరీస్ మొత్తంలో అయితే ఈ ఫీచర్ అయితే వచ్చేసింది. ఒకటేసారి మీరు బ్యాక్ అండ్ ఫ్రంట్ కెమెరాస్ని యూజ్ చేసి వీడియోస్ అయితే రికార్డ్ అయితే చేసేసుకోవచ్చు. 17 Pro వచ్చేసరికి మనకి అరౌండ్ 1,35,000 రూపీస్ అయితే వస్తూ ఉంటుంది. అదే మనకు ప్రో మ్యాక్స్ కానీ చూసుకున్నట్టు అయితే ఉంటే మనకి ఇక్కడ 1,49,900 రూపీస్ అయితే ఉంటుంది. బేస్ వేరియంట్ వచ్చేసరికి మనకు 256GB వేరియంట్ ఉంటుంది. మనకు అప్ టు 2GB వరకు అయితే మనకు మొబైల్స్ అయితే అవైలబుల్గా ఉంటుంది. 2GBకి ఇంకా అడిషనల్ ప్రైసింగ్ అనేది అయితే పెరుగుతూ ఉంటుంది. ఇప్పుడు కానీ చూసుకున్నట్టు అయితే ఉంటే ఎవరు ఈ మొబైల్స్ కొనుక్కోవచ్చు అని చెప్పేసి నేను ఒక క్లారిటీ అయితే చెప్తాను. ఎవరైతే ఫస్ట్ టైం అనేది మొబైల్ తీసుకుంటా అనుకుంటానో అరౌండ్ నాకు 1 lakh రూపీస్లో ఒక మొబైల్ కావాలనుకుంటే వాళ్ళు ఖచ్చితంగా 17 అయితే చూస్ అయితే చేయొచ్చు. ఎందుకంటే 16 కంటే మేజర్ ఫీచర్స్ అన్ని కూడా ఇలా అయితే యాడ్ అయితే వేసేసాడు. లైక్ కెమెరా ఇంప్రూవ్మెంట్ కావచ్చు, లేకపోతే రీఫ్రెష్ రేట్ కావచ్చు, ఇటువంటి ఫీచర్స్ అన్నీ కూడా మనకైతే ఈ ఐఫోన్ 17లో అయితే వస్తూ ఉన్నాయి. ఎవరైతే 16 ఖచ్చితంగా బై చేసుకోవాలనుకుంటున్నారో అటువంటి వాళ్ళు ఒక్కసారి 17కి అయితే లుక్ అయితే వేయవచ్చు. లేదు నేను ఆల్రెడీ 16 యూజ్ చేస్తున్నా, నాకు పెద్దగా మేజర్గా అప్డేట్స్ కోసం అయితే చూడడం లేదనుకున్న వాళ్ళైతే దానికి స్టిక్ అయితే అవ్వచ్చు. దాంట్లో ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. నాకు రీఫ్రెష్ రేట్ అనేది మ్యాండేటరీగా ఉండాలి అనుకున్న వాళ్ళు మాత్రం దీనికైతే అప్గ్రేడ్ అయితే అవ్వచ్చు. అలానే ఇక్కడ మనకు కెమెరాస్లో మేజర్ ఫీచర్స్ అయితే వచ్చేసినాయి. ఏంటి అంటే ఈ ఫీచర్స్ అన్ని కూడా ఏంటి అంటే ఎవరైతే ఎక్కువగా నేను సినిమాటిక్లో వీడియోస్ తీస్తాను, నేను ఎక్కువగా సినిమాస్ని తీయాలనుకుంటున్నాను, లేకపోతే షార్ట్ ఫిలిమ్స్ని తీయాలనుకుంటున్నాను, అది కూడా నా మొబైల్ యూజ్ చేసి అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా ఈ మీరు 70 Pro ఆర్ 70 Pro Max అయితే అప్గ్రేడ్ అవ్వచ్చు. ఇక్కడ మనకు 3 కూడా 48 MP ఫోటోస్ అయితే వస్తూ ఉన్నాయి. ఇక్కడ బ్యాక్ సైడ్ ఇచ్చినటువంటి టెలిఫోటోను యూజ్ చేసి మనం 8x వరకు అయితే జూమ్ చేసుకొని ఆప్టికల్ జూమ్ చేసేసుకొని మనం ఫోటోస్ ఆర్ వీడియోస్ అయితే క్యాప్చర్ అయితే చేసేసుకోవచ్చు. సో చాలా మంచి క్వాలిటీ అయితే వస్తూ ఉంటాయి. ఒకసారి కుదిరితే నేను ఏమైనా శాంపిల్స్ లాంటివి ఏమైనా ఉన్నా కూడా ఇక్కడైతే ప్రొవైడ్ అయితే చేస్తాను. ఒకసారి చూడండి మీకు నచ్చిందా లేదా అని చెప్పేసి. ఇప్పుడు మీకు ఈ మొబైల్స్ అనేది ఎప్పుడు ప్రైస్ డ్రాప్ అవుతుందో చెప్తాను. ఇప్పుడే మొబైల్స్ లాంచ్ అయ్యాయి కాబట్టి ఇప్పుడు మీకు ప్రైస్ సెగ్మెంట్ అనేది ఖచ్చితంగా డ్రాప్ అవ్వదు. ప్రీవియస్ వర్షన్స్ అన్నిటికీ అయితే డ్రాప్ అవుతాయి. లైక్ 15, 14, 16 ఈ మోడల్స్ ఉంటాయి కదా, వీటికి ప్రైస్ సెగ్మెంట్ అనేది డ్రాప్ అవుతూ ఉంటుంది. ఒకవేళ మీరు ఈ మోడల్స్ని కొనుక్కోవాలనుకుంటే అట్లీస్ట్ ఒక 6 months అయినా వెయిట్ చేయాల్సి ఉంటుంది. మళ్ళీ ఏమైనా సేల్స్ వచ్చినప్పుడు మాత్రం మీరు అయితే బై చేసేసుకోండి. ఇప్పుడైతే ఖచ్చితంగా ప్రైస్ సెగ్మెంట్ అనేది అయితే తగ్గదు. మీరు ఏ మొబైల్ బై చేసుకోవాలనుకున్నా కూడా అన్నిటి లింక్స్ కూడా నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ అయితే చేస్తాను. ఎక్కువగా ఐఫోన్స్ ఎవరు యూజ్ చేస్తూ ఉంటారో వాళ్ళకి ఫస్ట్ ఈ వీడియోని షేర్ చేయండి. మీరు ఏ మొబైల్ యూజ్ చేస్తున్నారు అని చెప్పేసి కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి. ఒకవేళ ఐఫోన్కి సంబంధించినటువంటి ఏమైనా ఆఫర్స్ అనేది వచ్చిందనుకోండి మన టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తాను. ఛానల్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తే అక్కడ జాయిన్ అయిపోతే మీకు మంచి ఆఫర్స్ వచ్చినప్పుడు అక్కడ పోస్ట్ చేస్తే అక్కడ నుంచి బై అయితే చేసుకోవచ్చు. ఓవరాల్గా ఐఫోన్ 17 సిరీస్లో ఉన్నటువంటి మేజర్ అప్గ్రేడ్స్, చేంజెస్, ప్రైస్ డ్రాప్స్, ఓవరాల్ ఫుల్ డీటెయిల్స్ అయితే ఇవి. ఈ వీడియో యూస్ఫుల్ అనిపిస్తే మాత్రం ఖచ్చితంగా ఈ వీడియోకి లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి వీడియోని అయితే షేర్ అయితే చేసేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. సైనింగ్ ఆఫ్. జై హింద్.